అది కూడా నేను చేశాడు అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉంటుంది. మీరు గమనిస్తే ధోని, కోహ్లీ, నెక్స్ట్ అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్ వీళ్ళందరూ మాకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి అంటున్నారు. నేను ధోనిని అభిమానించట్లేదా? ఆంధ్రాలో ఉన్నాను, ధోని చెప్పింది నా మీద ప్రభావం పడదా? మీకు అభిమాన నటులు వీళ్ళల్లో చాలామంది ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది మీరు విని ఆడతారా? ఆడరంటే మరి ఏం చెప్పలేదు. మరి వాళ్ళందరూ ఓపెన్గా, అంత పెద్ద స్టార్స్ ఓపెన్గా చేయగలుగుతున్నారంటే అదేమనుకోవాలి? లీగల్ అనుకోవాలా, ఇల్లీగల్ అనుకోవాలా? సో హర్ష సాయి గారు ప్రమోట్ చేస్తున్నారు, అండ్ ధోని, హృతిక్ రోషన్ అండ్ మెనీ అదర్ పీపుల్ ఆర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. సో ఇప్పుడు నాలాంటి క్రియేటర్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎవరైతే పాస్ట్లో బెట్టింగ్ ఆఫర్స్ వదులుకొని, బెట్టింగ్ ప్రమోషన్స్ని వదిలిపెట్టుకొని, నేనైతే పర్సనల్గా 1 lakh రూపీస్ బెట్టింగ్ ప్రమోషన్స్ని వదులుకున్నా. నేనేం రిచ్ కాదు, నాకు అదే 1 lakh ఉంటే నేను డ్రోన్ కొనుక్కోవచ్చు. డ్రోన్ కొనుక్కోవాలి నా ఛానల్, కానీ నేను ఎన్ని రోజుల నుండో వెయిట్ చేస్తున్నా, బట్ లెక్కలేక నేను కొనలే. సో ఇక్కడ వెన్ ఇట్ ఈజ్ లీగలీ రైట్, నేను నాలాంటి క్రియేటర్స్ ఐ థింక్ వాళ్ళకే కదా చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో మనం లీగల్గా రైట్ ఉన్నప్పుడు అసలు చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు థింక్, ఓకే లీగల్గా రైట్, ఎథికల్గా రైటా, మోరల్గా రైటా అనేది చెక్ చేసుకో. ఇఫ్ ఇట్ ఈజ్ రైట్ దెన్, ఇఫ్ ఇట్ ఈజ్ లీగల్ దెన్ నీ ఇష్టం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సీరియస్గా బెట్టింగ్ యాప్స్లో నేను ఇప్పటికి కూడా నేనేం రిగ్రెట్ గాను వాళ్ళ ₹1,00,000 నాకు పోయినందుకు కూడా. బికాస్ ఎందుకంటే నేను చెప్పులు లేకపోకుండా నడిస్తే మంచిదని చాలామంది మెసేజ్ చేసినారనమాట. అవును బ్రో, నేను ఫాలో అయినాను అని. సో అదేవిధంగా నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎవడైనా ఆడితే అప్పుడు నా నుండి స్పాయిల్ అయినాడు కదా. సో నేను వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను స్పాయిల్ చేసినట్లే కాబట్టి నేను ప్రమోట్ చేయను నేను. సో ఇట్స్ ఆల్ అప్ టు ద ఇండివిజువల్కి మోరల్ పోలీసింగ్ చేయాలా అనే ఇంట్రెస్ట్, అనే ఇంటెన్షన్ నాది కాదు. బట్ నాలాంటి క్రియేటర్స్ కన్ఫ్యూజన్లో ఉండకపోకుండా అట్లీస్ట్ ఒక క్లారిటీ తెప్పిద్దామని మాత్రమే ఈ ఉద్దేశం. సో ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాకు బెట్టింగ్ యాప్స్ నుండి నేను ప్రమోట్ చేస్తే ఒక ₹1,00,000 వస్తే, ఆ ₹1,00,000లో 40,000 నేను జనాలకి ఏదో ఒక రకమైన సేవ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ గివ్ అవేస్ ఆర్ సంథింగ్ నేను చేసి 60,000 నేను పాకెట్లోకి పెట్టుకుంటే ఇజ్ ఇట్ రైట్? నేను జెన్యున్గా క్వశ్చన్స్ అంటే ఆడియన్స్ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఎవ్వరికి కూడా మారల్ పోలీసింగ్ చేయట్లేదు. అండ్ హర్ష సాయి గారిని కానీ, లేదంటే ఎవ్వరిని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎవ్వరిని కూడా నేను టార్గెట్ చేసినట్టు కూడా కాదు. దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ దిస్. జస్ట్ క్యూరియాసిటీతో అడుగుతున్నా, ఈజ్ ఇట్ రైట్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అని మీరు చెప్పినా కానీ నేనేం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అండ్ ఇప్పుడు కొంతమంది ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అంటే బ్రో నువ్వు అంత తోపా, నువ్వు అంత పర్ఫెక్ట్ నువ్వే, నువ్వు వద్దు అనేసి. యాజ్ ఎన్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక పర్సన్ వాడు బెట్టింగ్, స్మోకింగ్, డ్రగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయిలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వానికి అలవాటు ఉంటే వాడు వాని ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఆ అలవాట్లని ప్రొజెక్ట్ చేయడం కానీ, చెప్పడం కానీ, నేర్పించడం కానీ చేస్తే మేబీ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు స్పాయిల్ అవుతారు అండ్ దేర్ ఫ్యామిలీస్. బట్ యాజ్ ఎ క్రియేటర్, అంటే నాలాంటి ఒక చిన్న క్రియేటర్ నేను వీడియోస్ తీస్తేనే అప్రాక్సిమేట్గా ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తారు హోల్ టుగెదర్. అట్లాంటిది నేను ప్రమోట్ చేస్తే దాన్ని ఎంతమంది చూస్తారు అనే సోషల్ రెస్పాన్సిబిలిటీ రావాలా అనే ఒక చిన్న ఆశతోనే నేను ఈ వీడియో తీస్తాను. ఎవరిని కూడా కాంట్రవర్సీస్ నాకు నచ్చదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్.